ఈ లోకాసన జయం కాదు కానీ వాళ్ళకి రక్షణ ఇచ్చేమని ప్రార్థన చేస్తారు. ఆశ దేవుని మంచిగా భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోని సమస్య నెమ్మదిగా ఉంది, పర్లేదు, వృద్ధి పొందామని అనుకోని సమస్య శత్రువులు ఎదుర్చారు. అప్పుడు కూడా నేను రాజుని, నాకేమీ కాదు, నేను బలగం తెచ్చుకోనని తన బలాన్ని తన దీన్ని ఆశ్రయించకుండా దేవుడి వైపే తిరిగి, ప్రభువా బలహీన నాకు బలాన్ని ఇవ్వండి, నీవే నాకు జయించవడమని తన తగ్గించుకుని, రాజు అయినప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేశాడు. అభియ దేవుడితో తెలియనప్పుడు ప్రార్థన చేశాడు. ఇక మనం నేర్చుకోవాల్సిన ప్రార్థన. అవును ప్రభువా, ఈరోజు నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి చెప్పిన వాక్యం ఎవరికైతే అర్థమైందో, ఎవరి హృదయమైతే తట్టిందో నాకు తెలియదు కానీ ప్రభా నిజంగా మరి మీరు నాతో కూడా మాట్లాడారు ప్రభా. నిజమేనైనా ప్రశాంతంగా సాగుతూ ఉన్నప్పుడు అనుకున్న సమస్య వస్తూ ఉంటుంది. అది నీవు లేపినా శత్రుడు లేపినా నేను దానికి బెంబరెత్తిపోకూడదని, దేవా ఇప్పుడు నేను బాగానే ఉన్నా, నాకేమి కాదు, మంచిగా సాగుతుంది అని ఏ విశ్వాసం ఎప్పుడు అనుకోవడానికి వీళ్ళని తెలియపరిచారు. ఒక్కోసారి సమస్య వస్తున్నప్పుడు కూడా నా దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తాడని మీ ఎవరం కూడా ప్రభా నిన్ను నిందించేవారు, తప్పు చేసేవారు ఉండకుండా అలాంటి సమస్యలైనా సరే ప్రభా నీపై ఆధారపడి మాకు తెలియపరిచారు అని బట్టి చూపిస్తూ ఇవైనా నేను మాలో ఇంకెవరైతే ప్రార్థన సరిగ్గా చేయలేకపోతా ఉన్నామో దేవ మరి ప్రార్థన చేయడం సహాయం చేయని ప్రార్థన చేస్తాను. ప్రార్థన అన్నిటిని దేవ జయిస్తుంది. అభియ జయించగలిగారు, ఆశ జయించగలిగారు ప్రభా. అటువంటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయం ప్రార్థన చేస్తాను. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం ప్రభా. ఈ కుటుంబంలో నాయన మరి మీరే కార్యం నిర్మించండి, రక్షణాన్ని దయచేయండి. యెహోషువ అయితే నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం, మీరు ఎవరు సేవిస్తున్నా నాకు సంబంధం లేదన్నాడు ప్రభా. ఈ కుటుంబం కూడా నేను నా ఇంటి వారిని యెహోవా సేవిస్తున్నామని ఈ ప్రాంతం వాళ్ళకి గొప్ప సాక్షిగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ మరి ఇంట్లో ఉన్న విగ్రహాలని, ఊళ్ళో ఉన్న విగ్రహాలని, స్తంభాలన్నీ ఆశ కొట్టివేసి దేవ పడగొట్టేసరికి వాక్యం చదివిస్తామని. అవును ప్రభా, నా ఇంట్లో కూడా ప్రభా విగ్రహం ఉన్నప్పుడు ఆయన నా తల్లిదండ్రులు తీసివేని చెప్పలేదు కానీ దేవ వారంతా వారే ప్రేరేపణ కలిగి ప్రభా విగ్రహాన్ని తీసేశారు. దేవ మరి విగ్రహాలు తీసేసినప్పుడే అన్ని విషయాల్లో మేము ఉన్నప్పుడు నేను మీ బలమైన కార్యం జరిగిస్తాను నాయన, నీకు వందనాలు చెల్లిస్తాను.